కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఉసురు తీసుకుంటుందన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు అవేమీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనలో నిరుద్యోగులు ప్రజలు చుక్కలు చూస్తున్నారన్నారు. నిరుద్యోగులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందంటున్న పల్లా రాజేశ్వరరెడ్డితో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక కనీసం కూడా నిరుద్యోగుల్ని పట్టించుకోకపోవడంతో నిరుద్యోగి మోతిలాల్ నాయక్ అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరాహార దీక్షలో భాగంగా గాంధీ హాస్పిటల్లో మోతిలాల్ను పరామర్శించేందుకు వెళ్ళిన మా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టింది. దీనికి నిరసనగా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు, సార్ చెప్పండి, ఇవాళ నిరుద్యోగులు కావచ్చు చాలా మంది కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ కారణం? కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీగా అనేక హామీలు ఇచ్చింది, మేనిఫెస్టోలో కూడా పెట్టింది. రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ ఏరియాలో ఉన్న అనేక మంది నిరుద్యోగులతో కూడా ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వం చేయలేని, ఆనాటి ప్రభుత్వం చేయలేని వాటిని చేస్తానని చెప్పడం జరిగింది. వాటన్నిటినీ చేయకపోగా కనీసం జాబ్ క్యాలెండర్ ఇస్తానని కూడా 7 నెలలు అయినా కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం వల్ల ఏదైతే ఏపీపీఎస్సీ లేకపోతే ఈనాడున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన 1:50 గ్రూప్ 1లో ఉన్నదో 1:100 చేయమని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నారు. గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ మెగా డిఎస్సీలో కూడా ఉన్న పోస్టులకు డబుల్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వమని కోరుతున్నారు. ఏవీ చేయకపోవడం వల్ల దీనికోసం అని చెప్పేసి మోతిలాల్ నాయక్ గారు ఇంతకుముందు కూడా చేసినారు. విద్యార్థి నాయకుడు, ఆయన ఏ పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు, నిరుద్యోగులకు సంబంధించి పోట్లాడే వ్యక్తి. ఇవాళ ఆయనే దరిదాపుగా వారం 10 రోజుల నుంచి వెళ్ళి అక్కడ హాస్పిటల్లో ఇలా చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ప్రభుత్వం నుంచి ఎవరు మాట్లాడకపోగా ఆయన దగ్గర పోయి పరామర్శించడంలోనే ఆ కారణంగా అరెస్ట్ చేస్తున్నారు. నిన్న హరీష్ రావు గారు కూడా పోయి మాతోని రిక్వెస్ట్ చేసిండ్రు, నువ్వు ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేయకు, విరమించుకోమని చెప్పిండు. మేము కూడా వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడదాం, ఆ విద్యార్థి నాయకుడిని నచ్చజెప్దామని చెప్పి చూస్తే ఇవాళ అకారణంగా ఏమాత్రం చెప్పకుండా ఇవాళ నన్ను కానీ ఇవాళ అనేక మంది విద్యార్థి నాయకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు నిన్న రాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తనతో వచ్చిన అనేక మంది కాంగ్రెస్ గుండాలు మొత్తం కూడా విద్యార్థుల మీద, విద్యార్థి నాయకుల మీద దాడి చేసింది. వాళ్ళ దాడికి నిరసనగా ఇవాళ అనేక మంది, వందలాది మంది నిరుద్యోగులు వచ్చినట్లయితే వాళ్ళ మీద కూడా ఇవాళ పోలీసులు, నిన్ననేమో కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఇవాళనేమో పోలీసులు దాడి చేసిండ్రు. ఒకవైపున పోలీసులు, మరొక వైపున కాంగ్రెస్ గుండాలు నిరుద్యోగుల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తున్నారు, కొడుతున్నారు, బెదిరిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. వీటన్నిటికంటే ఆ నిరుద్యోగులు కోరిన ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో దయచేసి అది ఇవ్వండి. జీవో 46 రద్దు చేస్తాం, గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదన్నారు కదా, దాన్ని రద్దు చేయండి. అదేవిధంగా ఇతర నోటిఫికేషన్లో, పాత నోటిఫికేషన్లో మీరు పెంచుతామన్నారు, పెంచండి. ఈ కోరికలను అడుగుతుంటే వాటి మీద సమాధానం చెప్పలేక, వాటి మీద ఏమాత్రం పనిచేయక ఇవాళ మోతిలాల్ నాయక్ ఏమన్నా అయినట్లయితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇవాళ కాంగ్రెస్ గుండాలు మొత్తం కూడా ఇక్కడున్న అనేక మంది నిరుద్యోగ నాయకుల మీద, మహిళలను చూడకుండా కూడా దాడి చేసిండ్రు. వాళ్ళ మీద ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇవాళ దీన్ని ఖండించడానికి కూడా ముందుకు రావట్లేదు కోదండరాం లాంటి వాళ్ళు. చాలా నీతులు చెప్పిండ్రు, ఇవాళ ప్రభుత్వం అంటగా అవుతున్నారు, నిరుద్యోగులను గాలికి వదిలేసిండ్రు. మొత్తం మీద ఒక్కరోజు కూడా వాళ్ళ నోరు మూతపడ్డది ఎందుకో ఓపెన్ కావట్లేదు. చాలామంది మేధావులు మేము మొత్తం మీద కూడా ఇవాళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురండి మేము చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, ఉద్యోగాలు నింపట్లేదు. 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు, కనీసం ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 నోటిఫికేషన్ కానీ, లేకపోతే పరీక్ష పెట్టడం కానీ, ఇంటర్వ్యూలు చేస్తే ఇవాళ వచ్చి పట్టాలు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పి నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. అబద్దాలతో, అవాస్తవాలతో ఏ విధంగానైతే అధికారంలోకి వచ్చిండ్రో అదే కొనసాగిస్తున్నారు. ఇవాళ మీకు నిజాయితీ ఉంటే, నీతి ఉంటే నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి.
మిగతా ఏదైతే కోరికలు ఉన్నాయో నిరుద్యోగులై తీర్చాలి అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, ఇతరులందరూ కూడా చెప్పిండ్రు ఖచ్చితంగా మేము జీవో 46 రద్దు చేస్తామని చెప్పేసి నమ్మబలికిండ్రు. అసెంబ్లీ వేదికగా చెప్పిండ్రు, బయట కూడా చెప్పిండ్రు. అదేవిధంగా మెగా డిఎస్సీ వేస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా 1:50 కాదు 1:100 వేస్తామని చెప్పిండ్రు. ఎందుకు మీ యొక్క నోర్లు మూత పడ్డాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నా. మీరు చెప్పిండ్రా చెప్పలేదా? దయచేసి మీ యొక్క వీడియోలు చూసుకొని గుర్తు చేసుకోండి. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఉసురు తీస్తున్నది, వాళ్ళ మీద దాడి చేస్తున్నది, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడతా ఉన్నారు. ఒకవైపున పోలీసు అయితే రెండో వైపు కాంగ్రెస్ గుండాలు చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఉసురు తగులుతుంది మీకు. ఖచ్చితంగా వాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు మీరు చర్యలు తీసుకోకపోతే యావత్తు విద్యార్థి యువజనులు తెలంగాణలో మొత్తం కూడా ఏకమవుతారు. మీ సంగతి చూస్తారని చెప్పి కూడా ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. అయితే ఇవాళ ప్రజాపాలన అని చెప్పేసి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఎందుకు ఇవాళ ప్రశ్నించే గొంతుకలు ఎందుకు ముందుకు రావట్లేదు? ప్రజాపాలన ప్రజలంతా రోడ్లపైకి ఎందుకు వస్తున్నారు సార్? ఇవాళ ప్రశ్నించే గొంతుకలు అనుకున్న వాళ్ళందరూ కూడా నోళ్ళు మూతలు పడి ఇవాళ పైసల సంపాదన కోసం, లేకపోతే ఇవాళ పవర్ కోసం ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీ యొక్క అంటగా అవుతున్నారు. మేధావులు అని చెప్పుకుంటోళ్ళు, ప్రొఫెసర్లు, ప్రశ్నించే గొంతులు అంటే వాళ్ళందరూ ఎక్కడ పోయినో వాళ్ళందరూ కూడా ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఏమీ చేతగాక ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అని చెప్పేసి ఇతర మా పార్టీ నుంచి కూడా అనేక మందిని గుంజుకుంటూ ఇవాళ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా, అందరినీ బెదిరించే విధంగా మొత్తం అసలు పాలన గాడి తప్పింది. పాలన చేత కావట్లేదు. పాలన చేతగాకనే ఇటువంటి దుర్మార్గమైన చర్యలు, అరెస్టులు కానీ అక్రమంగా చేస్తున్నారు. వీటన్నిటికీ ప్రజలు గమనిస్తున్నారు, నిరుద్యోగులు గమనిస్తున్నారు. తప్పనిసరిగా పాలన చేత కానీ వాళ్ళకి ఏం చేయాలో ఖచ్చితంగా చేసి చూపిస్తానని చెప్పి కూడా మీకు మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఉద్యమాలు జరుగుతున్నా సీఎం మాత్రమే వాళ్ళ గవర్నర్ దగ్గరికి పోయి ఏదో గొంతమ్మ కోరికలు ఏదో క్యాబినెట్ విస్తరణ కావచ్చు, ఇంకా అనేక అంశాల మీద చర్చించని చెప్తున్నారు. కనీసం దీనిపై ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ మాట్లాడకపోవడానికి కారణం ఏమేమిటో సార్? అసలు నిరుద్యోగులు పట్టించుకోరంటారా? నిరుద్యోగుల యొక్క సమస్యలే వాళ్ళకి తెలియదు. నిరుద్యోగులు ఏది మాట్లాడుతున్నారో దాని గురించి మేము తెలుసన్నగా చెప్తున్న పెద్ద మనుషులు కూడా మాట్లాడతలేరు. మంత్రులకు సోయి లేదు, ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. ఇవాళ ఓన్లీ ఇతరుల దగ్గర నుంచి ఎట్లా గుంజుకుందాం ఎమ్మెల్యేలను, మా ప్రభుత్వం ఉంటుందో పోద్దో అని చెప్పేసి భయంతో ఇవాళ మొత్తం అది ఆ పనులు చేస్తున్నారు తప్ప ఒక్క మంత్రి కానీ ఇవాళ ఉన్న సమస్యల మీద, రైతుల సమస్యల మీద ఎవరు మాట్లాడరు. విత్తనాలు దొరికాయి, రైతు బంధు వేయరు, రైతు బీమా గురించి ఊసెత్తరు, ఇలా రుణమాఫీ గురించి రోజుకో మాట చెప్తారు. వ్యవసాయ రంగంలో ఇప్పటికి మొత్తం కూడా కంప్లీట్గా ఫెయిల్ అయినరు. నిరుద్యోగంలో కూడా కంప్లీట్గా కూడా వాళ్ళకి ఇచ్చిన మాట తప్పినరు. ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో ప్రతిరోజు కూడా ఒక మర్డర్ జరుగుతూ ఉన్నది. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా విఫలమైపోయింది. అసలు ప్రభుత్వము ఉన్నదా, పోలీసు ఉన్నదా లేదా కూడా తెలియట్లేదు. వాళ్ళు మొత్తం కూడా ప్రతిపక్ష నాయకుల్ని బెదిరించే దాంట్లో, లేకపోతే ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు గుంజుకోవాలని చెప్పే దాంట్లో ఉన్నారు తప్ప ఇవాళ ప్రభుత్వ పాలన చేతగాక, చేవలేక, జారగిల పడి ఉన్నది తప్ప మరొకటి కాదు. ఇవాళ పోలీసు నిశ్చర్చలే ఉన్నారు. అదేవిధంగా యంత్రాంగం మొత్తం కూడా ఇవాళ కుప్పగూలిపోయింది. మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా మొత్తం కూడా కుప్పగూలిపోయింది. మమ్మల్ని అరెస్ట్ చేసే బదులు ఎవరైతే దొంగతనాలు పెరిగినాయో, క్రైమ్స్ పెరిగినాయో, మర్డర్స్ పెరిగినాయో దాన్ని కంట్రోల్ చేయండి. అంతేగాని మేము పరామర్శిస్తే మమ్మల్ని అరెస్ట్ చేయడం అంటే ఇది మీ యొక్క చర్యను ప్రజలు కూడా ఈసడించుకుంటున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. చివరిగా ఇవాళ మోతిలాల్ ఫ్యామిలీ కానీ నిరుద్యోగులకు మీరేం చెప్తారు? ఇవాళ తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి ఇక్కడున్న నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న మోతిలాల్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం మొండి ప్రభుత్వం, దయచేసి నువ్వు నిరాహార దీక్ష విరమించు. ఖచ్చితంగా అందరం కలిసి కొట్లాడదాం. నువ్వు చనిపోయినా పర్వాలేదని చెప్పేసి అనుకునే దుర్మార్గ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దయచేసి బహిరంగంగా మోతిలాల్ అతనికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా దీక్ష విరమించాలి, అందరం కలిసి కొట్లాడాలి. ఖచ్చితంగా మీ వెంట మన యొక్క నిరుద్యోగులతో పాటు, విద్యార్థులతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఉంటాయని ఖచ్చితంగా కొట్లాడి సాధించుకుందామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా.
ఏదేమైనప్పటికీ వాళ్ళ నిరుద్యోగులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హామీల పేరుతో ఆనాడు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కనీసం హామీలు అమలు చేయడంలో విఫలమైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఎక్కడ చూసినా మర్డర్లు మానభంగాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి మాత్రం ఇతర ఎమ్మెల్యేలను ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను కొనుగోలులో బిజీగా ఉన్నారని చెప్పేసి కూడా పల్లా రాజేశ్వర రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. కెమెరా పర్సన్ సైదులతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.